క్రమంగా అక్కడ ఇంతవరకు కూడా మార్పు లేదు. ఇప్పటికీ వాళ్ళ దగ్గర విద్య, వైద్యం ఇట్లాంటి మౌలిక వస్తువుల కంటే కూడా తీవ్రవాదం వైపుకి దృష్టి సారించే వ్యవహారాలకు సాక్ష్యం తాలిబాన్ కావచ్చు, అంటే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, యెమెన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళల్లో ఎంతమంది యువతరం విద్యతో ఉన్నత స్థితికి వెళ్తున్నారంటే 10 నుంచి 20%. అది కూడా ధనవంతుల బిడ్డలు మాత్రమే తీవ్రవాదం వైపు కాకుండా మంచి వైపుకి పోతున్నారు. అదే అక్కడ ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి వాళ్ళ బిడ్డల్ని చివరికి చదువులకి దూరం చేసి, లేదా అక్కడ ఆ సగన సదుపాయాలు లేకపోవడంతో వాళ్ళు కాస్త తీవ్రవాదం వైపుకి వెళ్తున్నారు. అయితే ఆయా దేశాల నుండి పారిపోయినో లేదా భయపడి అవతలకి వెళ్ళిపోయేది ఈ అగ్రరాజ్యాలు అమెరికా, యూరప్ దేశాల్లోకి వెళ్తున్నటువంటి ముస్లిం కుటుంబాలకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తగిన సదుపాయాలు కల్పిస్తున్నటువంటి వేళ చక్కటి మార్పు చోటు చేసుకుంటోంది. విద్యావంతుల సంఖ్య పెరుగుతోంది. ముస్లిం యువతరం చక్కటి చదువులు చదువుకుంటున్నారు. అంతర్జాతీయంగా చూస్తే యూరప్ దేశాలకు వెళ్ళినటువంటి ఈ ముస్లింల కుటుంబాల్లో బ్రసెల్స్లో 52% మంది ముస్లిం యువకులు విద్యను అభ్యసించినారు, ఉన్నత విద్యలు. అట్లాగే అమెస్టర్డామ్లో 43%, వియన్నాలో 41%, లండన్లో 37.5%, స్టాక్హోమ్లో 35%, ప్యారిస్లో 29%, కంపెన్హేగన్లో 28%, బెర్లిన్లో 23%, అయితే మాడ్రిడ్ 14.5%, రోమ్ 9%. కొన్ని దేశాల్లో లేదు. మిగతా దేశాల్లో క్రమంగా విద్యార్థుల సంఖ్య, ముస్లిం విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. యూరప్కి వెళ్ళినటువంటి వాళ్ళల్లో మాత్రం మంచి విద్య వైపుకి వెళ్తున్నారు. బట్ ఆ విద్యని సద్వినియోగం చేసుకుని వాళ్ళ జీవితాలు బాగుపరుచుకుని మిగతా ముస్లింలు కూడా ఆ దిశగా అడుగులు వేయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదం వైపుకి లేదా నేరపూరిత సామ్రాజ్యం వైపుకి వెళ్ళే యువతరాన్ని మార్చగలిగితే ముస్లిం సమాజం అందరితో ఆదరణ పొందుతుంది. అందరితో కలిసి జీవించేటటువంటి అవకాశం గట్టిగానూ లభిస్తుంది.